మెడికల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సింగరేణి కార్మికులకు ఇన్వాలిడేషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారి గౌతమ్ పొట్రుకు వినతి పత్రం అందజేశారు గని కార్మికులు. అర్హులైన వారికి సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా తమకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇక మెడికల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సింగరేణి కార్మికులకు ఇన్వాలిడేషన్ ఇవ్వకుండా ఫిట్ ఫర్ డ్యూటీ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే రీమెడికల్ నిర్వహించి ఇన్వాలిడేషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. సింగరేణి కార్మికులు పోరుబాట పట్టారు. ఏదైతే వాళ్లకు మెడికల్ ఇన్వాలిడేషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ధర్నా బాట పట్టారు. హైదరాబాద్ లగ్డికాపూర్లో ఉన్న సింగరేణి కార్యాలయం వద్ద మెడికల్ ఫిట్నెస్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారందరూ కూడా ఇక్కడ ఇప్పటికే వచ్చారు. ఏదైతే వారు అధికారులను కూడా కలిసి వారి యొక్క బాధ మొర వినిపించుకోవడానికి కూడా వారు కలిశారు. ఆ ప్రభుత్వ అధికారులకు కానీ సింగరేణి ఉన్నత అధికారులకు కానీ ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మేము మెడికల్గా పూర్తిగా అన్ఫిట్ అయిన వారికి కూడా మీరు ఫిట్ టు అని సర్టిఫికేట్ ఇస్తే మేము ఏ విధంగా పనిచేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఏమైందన్న? నాకు ఓపెన్ నాడు సర్దరైంది. 4 వాల్స్ స్టక్ అయినాయి. ఇక్కడ మన సెంచరీ హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేసినారు. నేను మళ్ళీ నాకు పోతే ఇప్పుడు నేను మెడికల్ అన్ఫిట్గా వస్తే నాకు అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కి వేసిండ్రు. ఇక సర్ఫేస్కి అయితే ఒక మందు డబ్బా పట్టుకోమని పోయి అదే అడ్డాలో ఏలిపిన చచ్చిపోతా. నాకు ఇవి సాతులు ఇంకా నొప్పి అనేకమైన నొప్పి వస్తుంది. ఇప్పుడు నా ఎంబడే ఉన్నాయి, ఆటు గోళీలు నా ఎంబడే ఉన్నాయి. బంజరాయిన్స్ మన నొప్పి వస్తే అప్పుడు వేసుకో, హైదరాబాద్ పోయేదాకా బతామని చెప్పిండు. అదే మైండ్ నుంచి చచ్చిపోతాను నేను అంతే. కాలు నడవస్తలేదు, కాలు పోయింది. 92లో కాలు పోయింది. అప్పుడు 92 అప్పటి నుంచి చేస్తున్నా. ఇప్పుడు నాతో అయ్యట్లేదు. కళ్ళు కనపడక కన్ను యాక్సిడెంట్ అయింది, కన్ను కనపడట్లే. ఆట 2 టెంట్లు జామ్ అయినాయి. అదే సార్ మొన్న రీసెంట్గా. ఇప్పుడు చేయలేకపోతున్నా. మళ్ళీ సేమ్ డ్యూటీ అని ఇచ్చారు. అన్న, నాకు 20లో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఒక స్టంట్ పడ్డది. 21 మార్చి 6 నెలలనే మళ్ళీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, మళ్ళీ ఒక స్టంట్ పడ్డది. మొన్న 25లో 6వ నెలలో మళ్ళీ ఒక స్టంట్ పడ్డది. 3 స్టంట్లు పడ్డాయి. మళ్ళా మందులు వాడట్లేదు, రోజు బ్లీడింగ్ అవుతుంది, నిద్రలే బ్లీడింగ్ అవుతుంది. అయినా కూడా డ్యూటీ చేయలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ సేమ్ ఫర్ డ్యూటీ ఇచ్చారు. 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ మెడికల్ బోర్డు ఇవ్వకపోతే ఎట్లా? నాది నవంబర్ 30 2024లో నాకు స్టంట్ పడ్డది. ఇప్పటికి 13 నెలలు అవుతుంది. నాకు వచ్చేసి స్టంట్ పడ్డప్పటి నుండి ఆయాసము 66 కిలోలు ఉన్నోని 84 కిలోలు అయినా. ఆ కూర్చుంటే ఆయాసం వస్తుంది, లేస్తే ఆయాసము. దాంతోపాటు మొక్కల నొప్పులు, కిడ్నీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మందులు రోజు వేసుకునే మందులు నొప్పులకు ముఖ్యంగా చూసుకుంటే ఇంకొంతమంది కూడా ఇక్కడ పూర్తిగా మెడికల్ వాళ్ళు పూర్తిగా అన్ఫిట్ అని తెలిసినా కానీ వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ బాయ్ పని చేయడానికి రావాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఏమైందన్న? బైపాస్ సర్జరీ ఓకే. ఏమైందన్న మీ నాన్నకు? బైపాస్ సర్జరీ అయిందన్న. బైపాస్ సర్జరీ అయినాక మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినాక కూడా డ్యూటీ ఏమన్నా అంటుండ్రు. మరి డ్యూటీ ఇతను ఎట్లా చేయాలనుకుంటాడు? మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? మరి ఇప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడన్న. చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి డ్యూటీ చేయమని అంటుండు. మరి ఎట్లా చేస్తాడు అనుకుంటాడు? మరి మెడికల్ బోర్డు ఇంతవరకు మెడికల్ బోర్డు కూడా పెట్టలేదు. ఈ హాస్పిటల్ నుంచి ఈ రోజు ఇదే మా నాన్నను మొన్న 6 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది అంతే. ఇప్పుడు బాయ్ మీద ఫిట్ ఫర్ సేమ్ డ్యూటీ అని ఇస్తే ఎట్లా చేస్తారు ఆయన డ్యూటీ? అసలు సింగరేణి వాళ్ళు ఏమనుకుంటారో అర్థమైతలేదు. ఇట్లా ఒక్కొక్కరు జీతాలు లేక, ఒక్కొక్కరు తిండి లేక ఎంత అవస్థ పడతారు. రేపు ఏదన్నా మైండ్లో ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇట్లా మనుషుల్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అట్లా డ్యూటీ చేయకుండా ఇప్పుడు ఆయనకి ఏమన్నా అవుతుంది బాయ్ మీద ఇట్లా చేయంగా ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మాకున్న ఏకైక ఆధారం ఆయనే ఏమన్నా అయితే మాకు ఏంది పరిస్థితి? మాలాంటి వాళ్ళు 1500 మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను ఇట్లా ఎందుకు రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు కరెక్ట్ ఇట్లా చేయడం అనేది? సింగరేణి ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుందని మాకు తెలిసిరు, చెప్పిర్రు. ఇంతవరకు ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు.
చాలా మంది స్టంట్లు పడి హార్ట్ అటాక్లు వచ్చి కాళ్ళు లేకుండా మైన్ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కూడా చేయకపోతే వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవితాలు వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా బతుకుతారు? ఇది కరెక్ట్ కాదు. దీని మీద తొందరగా స్పందించి మళ్ళీ వాళ్ళకి రీమెడికల్ బోర్డు అరేంజ్ చేసి వాళ్ళని అన్ఫిట్ చేయాలని కోరుకుంటున్నారు. రైట్, ఏదైతే చూసుకుంటే ఇక్కడ బాధితులు కూడా వాళ్ళందరూ మెడికల్ అన్ఫిట్ గా ఉన్న వారిని కూడా మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి బాయ్ పనికి కానీ ఇతరత్ర పనులకు కానీ సింగరేణి చేస్తుందంటూ కూడా వాళ్ళు వాపవుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఏ విధంగా చేయమంటున్నారు, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 23 మందికే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా 106 మందిని కూడా వాళ్ళందరికీ ఎలాంటి ఉద్యోగాలు లేవు, అటు జీతాలు లేవు. ఇప్పటికే వాళ్ళ జీవన వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ వాళ్ళందరూ దీనిపైన చర్యలు తీసుకొని త్వరితగతిన వారికి వారసత్వ ఉద్యోగాలు అందించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.